హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. 2025 కొత్త సంవత్సరంలో కాలేజెస్కి మరియు స్కూల్స్కి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే సెలవుల లిస్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా అన్ని కాలేజెస్ మరియు అన్ని స్కూల్స్ పరిగణలో ఉంటాయని కాదు. మెజారిటీ స్కూల్స్ మరియు మెజారిటీ కాలేజెస్లో వీటిని 90% అబోవ్నే యూజ్ చేస్తున్నారు. అంటే అన్ని కాలేజెస్ అన్ని స్కూల్స్ యొక్క లీవ్స్ని కన్సిడర్ చేసుకొని ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేస్తున్నాం. సో 1-2 స్కూల్స్ కొన్ని హాలిడేస్ అనేవి స్కిప్ చేసుకుంటారు, లైక్ జనవరి అని ఆర్ కొన్ని ఈవెంట్స్ డైరెక్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తూ కాలేజ్ పెడుతూ ఉంటారు, స్కూల్స్ పెడుతూ ఉంటారు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా మనం వచ్చే హాలిడేస్ అనేవి డిస్కస్ చేద్దాం. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. జనవరిలో మనకి 4 హాలిడేస్ ఉన్నాయన్నమాట. ఒకటి న్యూ ఇయర్, భోగి, సంక్రాంతి, రిపబ్లిక్ డే. ఇవి ఈ 4 హాలిడేస్. ఇకపోతే ఫిబ్రవరిలో శివరాత్రి ఉంది 26న. అలాగే మార్చిలో హోలీ 14th మరియు ఉగాది 30th, రంజాన్ 31st. ఏప్రిల్ 25లో మనకి రంజాన్ తర్వాత ఒక రోజు వస్తుంది మరియు బాబు జగజ్జీవన్ రావు జయంతి 5th, శ్రీరామనవమి 6th, అంబేద్కర్ జయంతి 14th మరియు గుడ్ ఫ్రైడే 18th. అలాగే జూన్లో బక్రీద్ ఉంటుంది 7th మరియు జూలైలో మొహరం 6th డేట్న. అలాగే ఆగస్టులో ఇండిపెండెన్స్ డే 15th మరియు కృష్ణాష్టమి మరియు వినాయక చవితి. ఇకపోతే సెప్టెంబర్లో మిలాద్ నబీ 5th మరియు అక్టోబర్లో గాంధీ జయంతి 2nd మరియు దసరా తర్వాత రోజు 3rd వస్తుంది అనమాట. అంటే దసరా మనకి వీకెండ్స్ వస్తుంది కాబట్టి దసరా తర్వాత రోజు 3rd హాలిడే మరియు దీపావళి 20th, కార్తీక పౌర్ణమి మరియు గురునానక్ జయంతి నవంబర్ 5th. అలాగే డిసెంబర్ 2025లో క్రిస్టమస్ మరియు క్రిస్టమస్ తర్వాత ఒక రోజు అంటే 25th, 26th. ఇవి కాకుండా రిమైనింగ్ ఇంకా చాలా ఉండాలి కదా, అంటే అవన్నీ సండేస్లో సాటర్డేస్లో ఎగిరిపోయాయి. అంటే సెకండ్ సాటర్డేస్ కానీ సండేస్ కానీ అట్లా వెళ్ళిపోయాయి. చాలా వరకు చాలా హాలిడేస్ అనేవి ఈసారి సండేస్లో కూడా వచ్చాయి. బ్యాడ్ లక్. మంచి హాలిడేస్ మిస్ అయిపోయామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్.